ప్రభుకి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు, సంఘ బిడ్డలకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో వాక్యాన్ని ధ్యానించబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, గొప్ప తండ్రి, మీకు వందనాలు. నమ్మకమైన తండ్రి, సర్వాధికారి, మీ స్తోత్రం నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ప్రభువా మాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువా మీరు నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఒకే ఒక జీవితాన్ని ప్రభువా మీకు సమర్పించి ఆయన మీ సన్నిధిలో సాగిపోవటానికి మీరు కృప చూపుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ భాగంలో గోధుమ గింజ కావచ్చు, మరి ఏ విత్తనమైనా సరే భూమిలో నాటబడినప్పుడు అది చచ్చిపోతుంది. చనిపోయిన తరువాత అంటున్నాడు అది చావకపోతే ఒంటిగానే ఉంటుంది, కానీ చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తుంది అని మరి పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక గోధుమ గింజ కావచ్చు, ఏ గింజ అయినా భూమిలో నాటబడిన తరువాత అది చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది అనే మాటలు మన ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చచ్చిన అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. గోధుమ గింజ ఏ విధంగా చావకపోతే ఫలించదో, మన జీవితంలో మనం కూడా శారీరకమైన విషయాల్లో మనం చచ్చిపోయిన వారిగా ఉండాలి. ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం బ్రతికి బలవంతులంగా ఉండాలి. దేవునికి నమ్మకమైన సాక్షులంగా మనం ఉండాలి అని అంటే శారీరకమైన విషయాల్లో మనం చచ్చిపోవాలి. గోధుమ గింజ చనిపోతేనే విస్తారంగా ఫలిస్తుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభు మనలో నుంచి కోరుకుంటున్నటువంటిది కూడా ఏమిటయ్యానంటే మనము ప్రభు కోసం ఫలించాలి. ఫలించాలి అంటే మనం చనిపోవాలి. ఇక లోకం కానీ ఏది కూడా మనలో బ్రతికి ఉండకూడదు. ఒకసారి బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తును ధరించుకుంటున్నాం అంటే శరీర సంబంధమైన విషయాల్లో బాప్తిస్మం ద్వారా మనం కూడా చచ్చిపోతున్నాం. మరి ఎన్నడూ కూడా ఈ శరీరమే కావచ్చు, శరీర క్రియలు కావచ్చు మనలో బ్రతికి ఉంటే మనము దేవుని కోసం ఫలించలేం అని వాక్యం ఇక్కడ ఎంతో ఖచ్చితంగా చెప్తుంది. మన జీవిత అనుభవాల్లో మనం చూస్తాము ప్రాక్టికల్గా. ఏమంటే మన ఇళ్ళ ముందు మనం కొన్ని విత్తనాలు పెట్టుకుంటాం. అదేమవుతుంది, నాటుతున్నాము. అది చచ్చిపోయిన తరువాత దానిలో నుంచి ఒక నూతనమైనటువంటి విత్తనమే నాటుతున్నాం, కానీ దానిలో నుంచి ఒక మొక్క వస్తుంది. దాని ద్వారా విస్తారమైన ఫలాలు మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా ఒకప్పుడు లోకంలో పాపంలో ఇష్టానుసారంగా జీవించిన మన జీవితాలు బాప్తిస్మం ద్వారా మనం సమాధి చేసి, బాప్తిస్మం ద్వారా లోకాన్ని సమాధి చేసి, శరీరక్రియ సమాధి చేసి నూతన జీవం కలిగి మనం బ్రతుకుతున్నాం. నూతన జీవంతో మన పైకి లేస్తా ఉన్నాం. ఆ తర్వాత బాప్తిసం పొందిన మన జీవితంలో క్రీస్తుని ధరించుకున్న వారిగా క్రీస్తు మాత్రమే మన జీవితంలో కనబడే విధంగా క్రీస్తు కోసం మనం ఫలించాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగో గోధుమ గింజ చచ్చిపోతుందో మనం కూడా శరీరము ద్వారా సమాధి చేయబడి ఈ శరీరం కనబడకూడదు. అంటే శరీరం అంటే ఈ శరీరమే ఉంటుందండి. అయితే శరీర క్రియలను చూడండి. ఆ శరీర క్రియలు తలంపుల ద్వారా, ఏమైనా చూపు ద్వారా, మాట ద్వారా, మన నడక ద్వారా జరిగేటువంటి ఆ యొక్క పాపపు క్రియలు సమాధి చేయబడాలి. సంపూర్ణంగా కనబడకూడదు. క్రీస్తును ధరించుకున్న వారిగా క్రీస్తే మన జీవితంలో కనబడే విధంగా మనం జీవించడానికి మనం కూడా చచ్చిపోవాలి. చచ్చిపోయిన అనుభవంలో మనం ఉండాలి. చావకుండా ఇంకా మనలో ఏమండి పాప క్రియలు, ఇంకా ఏదో చెడ్డ క్రియలు మన జీవితంలో అవి బ్రతుకుతూ ఉన్నట్లయితే, అవి ఇంకా మనలో ఉన్నట్లయితే మనం దేవుని కోసం ఫలించలేం. ప్రభు కోరుకుంటున్నది మనం ఫలించాలి ఆయన కోసం. ఏమంటే ఎలా ఫలిస్తాము? ప్రేమ కలిగి, మరి ఆత్మ, మరి గల్తీ రాసిన పత్రికలు అంటున్నాడు కదా, ఆత్మ ఫలాలు ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ అని అక్కడ వ్రాయబడ్డాయి, మనకు తెలిసిన విషయాలే. కాబట్టి మన ఆత్మ ఫలాలు ప్రభు కోసం మనం ఫలించాలి. ఆత్మ ఫలాలు మనం ఫలించాలి అంటే లోకంలో మనం కూడా చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి లోకంలో చనిపోయినటువంటి అనుభవం మనం ఉన్నట్లయితే, ఇంకా మనుష్యులు మన సత్క్రియలను చూచి ప్రభువును మహిమపరచునట్లుగా
ఏం చేయాలి చెప్పండి? మన సత్క్రియలు కలిగిన వారిగా, సత్క్రియలతో మనం అలంకరించబడాలి, సత్క్రియలతో మనం ఫలించే వారిగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు మనుషులు మన సత్క్రియలను చూసి దేవుని మహిమపరుస్తారు. ఏమండి? ఒకప్పుడు లోకంలో ఇష్టానుసారంగా జీవించినటువంటి మన జీవితాలు మార్పు చెందిన తరువాత నిజంగా ఈమె దేవుని సన్నిధికి వెళుతుంది, ఎంతగా మార్పు చెందిందని లోకము దేవుణ్ణి మహిమపరుస్తారు. అది సత్క్రియల చేత మనం ఫలించాలి, ఆత్మ ఫలముల చేత మనం ఫలించాలి. అందుకనే మత్తయి సువార్తలో మనం చూస్తాము, అంజూరపు చెట్టు, ఏమండి, అంజూరపు చెట్టు దగ్గరికి యేసయ్య ఆఖరి కొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే అంజూరపు చెట్లు ఎట్లా ఉందని, చెట్టు ఆకులతోనూ పచ్చగా, చూడడానికి సౌందర్యంగా, అందంగా కనబడుతుంది, కానీ దానిలో ఫలాలు లేవు అనే మాట చూస్తా ఉన్నాం. ప్రభు ఆకలిగొని ఎక్కడికి వెళ్ళాడు అని వ్రాయబడింది వాక్యంలో. ఏమంటే ఆకలిగొని వెళ్ళినటువంటి ఆ అంజూరపు చెట్టు ఫలాలు లేని పరిస్థితిలో ఉంది. ఏమంటే మనం కూడా నాటుకున్న చెట్లు ఏమంటే ఫలించకపోతే ఏం చేస్తాం? వాటిని పీకేసేస్తాం. వాటిని ఇది అనవసరంగా, అది విస్తారంగా పెరుగుతుంది కానీ ఫలాలు లేవని వాటిని మన చేతులతో మనమే నాటిన మనమే పీకేసేస్తాం. అలాగే యేసు ప్రభు కూడా అంజూరపు చెట్టు దగ్గరికి చూస్తే ఆయన ఆకలి తీర్చలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం ఎంత అన్ని విషయాల్లో మంచిగా ఎదిగినా, ఏమండి, శారీరకమైనటువంటి మరి ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నా, దేవుడు కోరుకునేది ఏమిటంటే ఆధ్యాత్మికంగా మన జీవితంలో ఆత్మ ఫలాలు కావాలి. ఆత్మ ఫలాలు కావాలని ప్రభు కోరుకుని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు తప్ప మరేమీ కనబడలేదు అనే మాట ఆ భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఆకులు తప్ప కనబడలేదు కాబట్టి ప్రభు ఆ అంజూరపు చెట్టును శపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు మన కోసం శిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి, ఏమండి, ఆయన మరి మనల్ని ప్రాణం పెట్టి మనం రక్షించుకుంది ఎందుకు అయ్యానంటే ప్రభు మన విషయంలో కూడా ఎదురు చూస్తున్నాడు. ఫలిస్తామేమోనని ప్రభు ఇన్ని సంవత్సరాలుగా మన జీవితాలు ఎదురు చూస్తున్నటువంటి దేవునికి మనం ఏ విధంగా ఆత్మ ఫలాలు ఇవ్వగలుగుతున్నామో అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమండి, మన జీవితాలను మనమే పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. మరి మన జీవితంలో సత్క్రియలు ఉన్నాయో లేవో, ప్రేమ ఉందో లేదో, సమాధానం ఉన్నదో లేదో, ఇవి ఆత్మఫలాలు. కాబట్టి ఏమండి, మనము మనుషులం కాబట్టి ఏ విధంగా ఫలిస్తాం? ఆత్మఫలాలు ఏమిటి? బాప్తీసం తీసుకున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, మనలో నుండి దేవుని మహిమపరిచేటువంటి క్రియలు కావాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. అది ప్రభు, దాని విషయం ప్రభు ఆశపడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అంజూరపు చెట్టును ప్రభు శపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఏమంటే మంచిగా ప్రభు మరించాడు. మనకి ఏది కావాలో ప్రభు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎందుకని అంటే మనం ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏమంటే యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయం దగ్గర మనం చూసినట్లయితే అక్కడ దేవుడికి ఒక తోట ఉన్నట్లుగా, ఏమంటే ఆ తోటలో ఆయన మంచిగా సారవంతమైన భూమి మీద విత్తనాన్ని విత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. వాక్యం తెలియటం కాదు, కానీ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రభు అక్కడ ఒక ద్రాక్ష తోటను నాటాడు. ఆ ద్రాక్ష తోటను ఆ స్థలమంతా కూడా సారవంతమైనదిగా చేశాడు. ఏమండి, పనికిరాని దానిలో నాటలేదు ఆయన, ఏదో మరి ఇసుక పర్రలో నాటలేదు, మరి సారం లేనటువంటి స్థలంలో ఆయన ద్రాక్ష తోట నాటలేదు, కానీ సారవంతమైన భూమిలో నాటాడు. దాన్ని శ్రేష్టమైనదిగా చేశాడు. ఏమంటే రాళ్ళన్నీ తీసేశాడు, దానికి చుట్టూ బురుజు కట్టించాడు. ఎంతో ఆశతో ఏమండి ఆ తోట యజమాని ఆ విధంగా చేసినప్పుడు జరిగింది ఏమిటంటే, ఏమంటే కావాల్సినంత చేశాడు. దానికి ఎలాంటి మరి విస్తారంగా అది ఫలించడానికి దానికి అడ్డుగా ఉన్న ప్రతి అన్ని కూడా తీసేశాడు. రాళ్ళు తీసాడు, చెత్త చెదారం మొత్తం తీసేశాడు. శ్రేష్టమైన భూమిగా చేశాడు, సత్తువ గల భూమిగా చేసి ఆ భూమి మీద ద్రాక్ష తోట నాటి ఏం చేస్తాడంట, శ్రేష్టమైన ఫలాలు వస్తాయని ప్రభు ఎదురు చూస్తా ఉంటే అది కారు ద్రాక్షలు కాచింది అనేటువంటి మాట ఆ భాగంలో మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రభు ఎంతగానో అక్కడ ఆ తోట యజమాని బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనికి ఏమి తక్కువ చేశాను, నేను కావలసినంత చేశాను, ఏమంటే దాన్ని శ్రేష్టమైన భూమిగా చేశాను, సత్తువ గల భూమిలో నాటాను, కానీ అది కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటని దేవుడు ఎంతగానో బాధపడుతున్న పరిస్థితి ఆ భాగంలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ చివరి దినాలలో మనం జీవిస్తున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నటువంటి దినాలు. ఏమంటే ఎక్కడ చూసినా ప్రతి భక్తులు సేవకులు చెప్తా ఉన్నారు ప్రభు త్వరగా రాబోతున్నాడు అనే విషయాన్ని.
మరి ఈ విషయాన్ని గమనిస్తున్నాం మనము. దేవుని బిడ్డలంగా బాప్తిస్తాలు తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనము దేవుని కోసం ప్రభు ఆశపడుతున్న విధంగా ఎంతవరకు మనం ఫలించగలుగుతున్నాం? ఫలాలు లేని చెట్టును దేవుడు నిర్దాక్షిణ్యంగా నరికివేస్తాడని వాక్యంలో రాయబడింది. ఆ తోట విషయంలో ఆయన ఎంతో బాధపడ్డాడు. ఏమండి, తోటలైనా చెట్లైనా మన జీవితాలకే, మానవ జీవితాలకే సాదృశ్యంగా ఉంది. అందుకని ఆ ఉపమానం చెప్పి ఆ ఉపమానంలో మన జీవితాలను చూసుకోమని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కింద భాగం అంటాడు కదా, యోధా మనుషులు దేవునికి ఇష్టమైన వనము అని తెలియజేస్తాడు. ఈ వనాలన్నీ ఎవరో మనమే. ఇశ్రాయేలుని గురించి, యోధా మనుషుల గురించి, ఆ తోటలో ఆ ద్రాక్ష తోటను గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకని మనం ప్రభు కోసం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫలించకపోతే ఫలించని ప్రతి చెట్టు కూడా ఆయన నరికి వేస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాటలు ఈ భాగంలో మనం చూస్తామండి. అందుకని ఆయన శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనం నాటాడు. ఏమంటే పుచ్చిపోయిందో ఏదో చచ్చుదో పుచ్చుదో నాటలో ఆయన శ్రేష్టమైనటువంటిది. ఏమంటే మంచి గట్టి గింజలు నాటితే అవి కారు ద్రాక్షలు కాసినాయి. అందుకని మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన నుంచి ఏది ఆశపడుతున్నాడు, దేనికోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఏమంటే మనం ఫలిస్తూ ఎంతమందికి నిజంగా మనం అనేకులు ఫలించే విధంగా ఉండడానికి మన జీవితాలు ఉన్నాయో అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనం ఫలించే వారిగా ఉండాలి, దేవుని ఆకలి తీర్చే వారిగా ఉండాలి, దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమైందని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో కూడా 2వ అధ్యాయం దగ్గర అంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం దగ్గర మనం చూసినట్లయితే 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథం చక్కని మాట అంటాడు. దేవుని స్తోత్రం. 2వ అధ్యాయము 21వ వచనం అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి దానిగా నేను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనం వంటి మంచి చెట్లు వంటి దానిగా నేను నాటితిని, కానీ జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడుక్కుని విస్తారమైన సబ్బు రాసుకుని నీ దోషము మరక వలె కనబడుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన ఎలా నాటాడంటే, మనల్ని శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటాను, కేవలము నిక్కమైన విత్తనమైన చెట్టు దానిగా నేను నాటాను, అయితే జాతిహీనపు సంతానము వలె నీ వెట్లు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. అంత మంచిగా ప్రభు మన నుండి మనకేమి తక్కువ చేయకుండా మనం ఫలించడానికి ఏమేమి కావాలో, మంచి కుటుంబాన్ని, మంచి బిడ్డల్ని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి స్థితిని మనకిస్తే మనం ఫలిస్తున్నామా? ఆయన అంటాడు ఇక్కడ, నువ్వు ఇంత మంచి విత్తనంగా నేను నాటితే నీవు జాతహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమయ్యావు. దేవుని బిడ్డలంగా జీవిస్తున్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము. దేవుడు ఆశపడిన రీతిగా మన జీవితంలో కావలసినవి ప్రభువు చూడలేకపోయినప్పుడు ఆయన ఇలాంటి మాటలే మాట్లాడతాడు. నీవెట్లు భ్రష్ట సంతానం అయిపోయావు అంటున్నాడు. ఇంకేమన్నాడంటే, నీవు క్షారముతో కడుక్కున్నప్పటికీ కూడా, నీ విస్తారమైన సబ్బు రాసుకున్నప్పటికీ కూడా నీ దోషం ఇంకా మరక వలె కనబడుతుంది. నిజమైన పవిత్రత లేని పరిస్థితుల్లో, భక్తి జీవితంలో పరిపూర్ణత లేనటువంటి పరిస్థితుల్లో, ప్రార్థనా జీవితం లేని పరిస్థితుల్లో, ఇంకా నామకార్థంగానే మన ఆత్మీయ జీవితాన్ని మనం గుర్తెరగకుండా, మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకోకుండా ఎలా ఫలిస్తున్నామో, నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, నా జీవితం ఎంతమందికి మాదిరికరంగా ఉంది అనే విషయాన్ని గమనించలేని వారిగా మనం ఉన్నట్లయితే ప్రభు అన్నాడు, ఇంకా మరక కనబడుతూ ఉంది, నీలో పవిత్రత లేదు, నువ్వెంత క్షారంతో రాసుకున్న విస్తారమైన సబ్బుతో నువ్వు కడుక్కున్నప్పటికీ కూడా నీ దోషము మరక వలె కనబడుతున్నాడు ప్రభు అంటున్నాడు. అందుకని శ్రేష్టమైన ద్రాక్షవల్లిగానే నేను నాటానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయం దగ్గర మనం చూసినట్లయితే, యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు అనేక మంది బాప్తీసం రావడానికి తీసుకోవడానికి వస్తూ ఉంటుండగా ప్రభు అన్నాడు, చక్కని మాట చెప్పాడు అక్కడ. వాక్యంలో మనం చూస్తాము, అక్కడ అంటున్నాడు కదా, అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందటం వచ్చి చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలములు, మారు మనస్సు పొందాలి, అప్పుడు బాప్తీసం తీసుకోవాలి. పాపిని మనం గుర్తించాలి, మన పాపాలను బట్టి ప్రభు చనిపోయని చెప్పి మన పశ్చాత్తపడి మన పాపాలు ఒప్పుకోవాలి, అప్పుడు మనం బాప్తీసం తీసుకోవాలి. అనేక మంది ఎంతో మంది తీసుకుంటున్నారని చెప్పి బాప్తీసం ఇస్తుంటుండగా, ఆ పరిసయ్యుల్లో సద్దూకయ్యులు అనేక మంది వచ్చి బాప్తీసం మాకు కూడా ఇవ్వండి అంటున్నప్పుడు
ప్రభు అంటున్న మాట ఏంటంటే సర్ప సంతానమా అని ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు లేకుండా సరైనటువంటి మరి మారు మనసు పొందడానికి అర్హత లేకుండా మీరు బాప్తిసం పొందడానికి వస్తున్నారా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అంటాడు ఇక్కడ, సర్ప సంతానమా ముందు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు పొందిన అనుభవం మీరు ఉండండి. పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, పాపిని గుర్తు చేసుకోనండి. నా పాపాల కోసం నువ్వు చనిపోయావు ప్రభువా, సిలువలో మరణించావు నాయన, ఆఖరి పుట్టి వరకు మీ రక్తాన్ని కార్చావు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి అప్పుడు రండి బాప్తిసం తీసుకోవడానికి. అంటే మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి. దేవుని స్తోత్రం. కనుక మారు మనసుకు తగిన ఫలములు ఫలించకుండా మనం ఏం బాప్తిసం తీసుకున్నాములే, ఇవన్నీ మేము వెళ్తున్నాములే అనుకుంటే కాదు. అలాంటి పరిస్థితి, అలాంటి విధానంలో మనం జీవిస్తే అంజూరపు చెట్టుని ఏ విధంగా అంజూరపు చెట్టు మరి శపించబడిందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాలన్నీ ఎరిగినటువంటి మనము మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి, పరీక్ష చేసుకోవాలి. దేవుడు సంతోషించే విధంగా, నన్ను చూచి ప్రభు ఆనందించే విధంగా నా జీవితం ఉందో లేదో అనే విషయాన్ని, మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయో లేవో, సత్క్రియల చేత నేను నింపబడ్డానో లేదో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకని వాక్యం ఎంతో స్పష్టంగా ఈ చివరి దినాల్లో ఎంతో విస్తారంగా వాక్యం మనకు వినబడతా ఉంది. టైం లేదు అని కూడా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. టైం ఎంతో సంకుచితంగా ఉంది. ప్రభు రావటానికి సిద్ధపడుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రభు మన నుంచి ఏది ఆశిస్తున్నాడో ఆ దానిని మనం కలిగిన వారిగా ప్రభు కోసం మనం సిద్ధపడాలని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి చచ్చిపోవాలి. మనం గోధుమ గింజ చావకపోతే ఫలించదు. చావని స్థితిలో ఉన్న వాళ్ళే రోషం విషయంలో చచ్చిపోరు. ఇంకా పాపం విషయాలు ఎక్కడో అక్కడ రాయబడినట్లయితే దోషము మరక వలె కనబడుతుంది అన్నట్లుగా పాపం మీద సంపూర్ణ జయం లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తే, చావకపోతే బాప్తిసం ద్వారా చచ్చిపోతున్నాం కదా, మరలా బ్రతుకుతున్నారు చాలా మంది జీవితాల్లో. అందుకనే ఫలించలేకపోతున్నాం. మనం చావాలి, ప్రతి విషయంలో చావాలి. ఎందుకంటే సాతాను ఎన్నో విధాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. దేవుల్లో ఫలించకుండా వాడు ఎన్నో లోకాశలు చూపిస్తూ ఉంటాడు. అందుకని లోకాశలు మనం జయించాలి. మన కళ్ళ ముందు ఎన్నో మరి మనల్ని ఆకర్షించే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. వాటన్నిటిని జయించాలి. అటన్నిటి విషయాలు చచ్చిపోవాలి మనం. ప్రతి ఆశ విషయంలో మనం చచ్చిపోయినప్పుడే అప్పుడు ప్రభు కోసం ఫలిస్తాం. అక్కడ అంటాడు కదా చక్కని మాట, గోధుమ గింజ చావకపోతే ఒంటిగానే ఉంటుంది, చస్తే విస్తారంగా ఫలిస్తుంది. ఎంత చక్కని అద్భుతమైన మాట అక్కడ చూస్తున్నాం మనం. చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తుంది. మరి చచ్చిపోవాలి మన జీవితంలో. ఒకసారి దేవునిలో తీర్మానం చేసుకున్న తర్వాత, దేవుని సన్నిధికి వస్తూ పాపాలను విడిచి బాప్తిసం తీసుకున్న తర్వాత మరి అన్నిటికీ కూడా ఆ యొక్క పాపం వైపు మనం వెళ్ళకూడదు. అందుకే పేతురు రాసిన పత్రిక పేతురు చక్కని మాట అంటాడు, కుక్క వాంతికి మరలినట్లుగా విడిచిన పాపాన్ని మరలా ఆశపడేటువంటి జీవితాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కదా అదే బ్రతుకు ఇంకా కొనసాగిస్తున్నట్లయితే శపించబడేటువంటి పరిస్థితులకు మనం ఉంటాం. కాబట్టి చచ్చిపోదాం. ప్రతి విషయంలో మనం చచ్చిపోయినట్లయితే ప్రభు మనల్ని దీవిస్తాడు. కాబట్టి మాటలు వింటే మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఫలిస్తూ, శారీరకమైన విషయాల్లో, శారీరకమైనటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం చనిపోయిన వారిగా, ప్రభువుల నూతన జీవాన్ని కలిగిన వారిగా, దేవుని మహింపరిచే వారిగా ప్రభువుల ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.